అమ్మ కానీ ఈ అమ్మకు బాగోలేదని వచ్చేసావా అమ్మా? మీరే అన్నారు కదా పెద్దనాన్న, నేను మీ కూతుర్ని అని. అందుకే కోర్టులో స్టే ఆర్డర్ కోసం నీ సంతకం నాకు కావాలి. అలాగే మావయ్య గారు డాక్టర్ గారితో మాట్లాడారు. అత్తమ్మ గారిని హాస్పిటల్లో చేర్పించమన్నారు. ఎందుకు బాబు? ఆయుర్వేదానికి లొంగని జబ్బంటూ ఉండదు. నాకు తెలిసినంతలో నేను చాలా మందికి నయం చేశాను. ఆ అవసరం లేదులే బాబు. అంటే మీకు తెలియదని కాదు మావయ్య గారు, మీరొక్కరే ఎక్కడ ఇబ్బంది పడతారోనని. ఇన్నాళ్ళు మీ అత్తయ్య నాకు చేసిన సేవలకు తిరిగి తనకు నేను సేవ చేసే అవకాశం ఇచ్చాడా దేవుడు. నాకేం కష్టం కాదు బాబు. చేతి కింద మనిషి తోడుంటే చాలు. అలా అయితే అనసూయని ఇక్కడే ఉంచేస్తాను. నేనా? నేనిక్కడుంటే అక్కడ మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? నేనుంటేనే అది అంతంత మాత్రంగా ఉంటుంది. నేను కూడా లేకపోతే అది నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోలేదు. అక్క, మనిద్దరం లేకపోతే ఆయనకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నేను ఉంటానులే, ఆయనతో నువ్వు వెళ్ళు. పెద్దనానికి వైద్యం తెలుసు కాబట్టి నా గురించి పెద్దనాన్న జాగ్రత్త తీసుకుంటారు. గౌతమ్ చెప్పింది కరెక్టే, తన్నే ఉండివ్వండి. మావయ్య గారు మేము బయలుదేరుతాం. ఈ పూటకు ఉండి వెళ్ళొచ్చుగా బాబు. వీలు చూసుకొని మళ్ళీ వస్తానులేండి. అత్తయ్య గారు మీరేం కంగారు పడకండి, త్వరలోనే కోలుకుంటారు. మేము వస్తాం. అను పద. అను ఏమైంది? గౌతమ్ని ఇక్కడ వదిలేసి నేను రాలేకపోతున్నానండి. ఉండేది ఇంత మనసు, దానికి అందరూ కావాలి. అమ్మను వదిలిపెట్టలేను, అలా అని మీకు దూరంగా ఉండలేను. మీతో రావాలనుంది, కానీ గౌతమ్ని వదిలిపెట్టి ఉండలేను. దేవుడెందుకో ప్రేమించటం నాకే తెలిసినట్టు అందరి మీద అంత ప్రేమనిస్తాడు. గౌతమ్ని ఇక్కడ వదిలేసి నేను ప్రశాంతంగా అక్కడ ఉండలేనండి. అత్తయ్య గారు ఉన్నారుగా, ఓ 4 రోజులు మీరే ఎలాగో అలా అడ్జస్ట్ అయిపోండి. నాకు చాలా సంతోషంగా ఉంది అనసూయ. సంతోషంగానా? ఏ ఎందుకని? కనీసం ఈ 4 రోజుల పాటైనా నన్ను మనశ్శాంతిగా బతకనిచ్చే అవకాశం ఇచ్చినందుకు. అంటే మీ ఉద్దేశం నేను మిమ్మల్ని మనశాంతిగా ఉంచడం లేదనా? హే, సరదాగా అన్నాను. నువ్వు అత్తమ్మ గారిని జాగ్రత్తగా చూసుకొని 4 రోజుల తర్వాత రా. బాయ్. ఏమ్మా, అల్లుడు గారితో వెళ్ళలేదా? నేను వెళ్తే ఇక్కడ ఎవరు చూసుకుంటారు? నేను గౌతమి ఉన్నాం కదమ్మా. మీరు గౌతమి అమ్మని చూసుకుంటుంటే నా బిడ్డను ఎవరు చూసుకుంటారు? అందుకే ఆయన్ని పంపించి వచ్చేసాను. బిడ్డలంటే ఇంత ఆశ ఇచ్చిన ఆ దేవుడు బిడ్డలు లేకుండా తను చేసిన ఆ తప్పును దిద్దుకోవటానికి గౌతమిని నీ చెల్లెలిగా పంపించాడమ్మా.
అత్తయ్య ఇప్పుడేనా రావడం? అవునమ్మా. అనసూయ ఏది? ఆ, వాళ్ళ అమ్మగారికి పక్షవాతం వచ్చిందని ఫోన్ చేస్తే వెళ్లారు. పక్షవాతం రావడం ఏంటమ్మా? ఏమో ఫోన్ చేస్తే వెళ్లారు. ఎవరెవరు వెళ్ళారు? ఆ, బావగారు అనసూయక్క ఇద్దరూ కలిసి వెళ్లారని పని మనిషి చెప్పింది. మొన్నే కదమ్మా వచ్చి వెళ్ళారు. బాగానే ఉన్నారు కదా. ఈలోపు పక్షవాతం రావడమేంటి? ఆ తల్లిని చూసి పాపం అనసూయ ఎంత అల్లాడిపోతోందో. అవునవును, అనసూయక్క చిన్న విషయాలకే తట్టుకోలేదు. అలాంటిది అమ్మకిలా అయిందని తెలిసి తట్టుకోవటం కష్టమే. ఏంటో అత్తయ్య, ఎవరి కష్టాలు వాళ్ళవి. కష్టం లేని మనిషే కనిపించడం లేదు. ఏమోనమ్మా. అత్తయ్య, ఏంటమ్మా? అది అది చెప్తే తప్పుగా అనుకోరుగా? ఏ విషయం గురించి? మీ అబ్బాయి గురించి. వాడి గురించా? ఏమైంది చెప్పమ్మా. మనిషి మారితే ఆ బతుకు ఎంత హాయిగా ఉంటుందో అనుభవిస్తున్న నాకు తెలుస్తుంది. కానీ కానీ మీ అబ్బాయిలో ఆ మార్పు కనిపించడం లేదు. ఆయన ఇంకా పూర్తిగా మారలేదత్తయ్యా. కొన్ని పనులు చూస్తుంటే బాధేస్తుంది. పైకి చెప్పుకుందామంటే నా భర్తని నేనెక్కడ చెడు చేసుకునేది? ఏమైందమ్మా? వాడంత కాని పని ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నారని చెప్పలేను, కానీ కొంచెం ఆయన పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. రేపు మళ్ళీ మీరు ఏమ్మా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అనకూడదు. అందుకే చెప్తున్నాను. మీరందరూ ఆయన మారారు అనుకుంటున్నారు. ఆయన ఇంకా పాత పద్ధతులు, పాత అలవాట్లు మార్చుకోలేదు. ఈ విషయం మీకు చెప్తే మీ జాగ్రత్తలో మీరుంటారని చెప్పాను. ఏం చేశాడో చెప్పకుండా ఏమిటమ్మా ఇదంతా? అది చేశాడు, ఇది చేశాడు అని చెప్తే నా భర్త గురించి నేను చాడీలు చెప్పినట్టుంటుంది. కాస్త గమనిస్తే మీకే అర్థమవుతుందిగా. చెప్పడం మీ కోడలుగా నా బాధ్యత. చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఆగాగు. ఏంటిది? ఇంత చల్లటి నీళ్ళు తాగితే నా బిడ్డ ఏమవ్వాలి? దాహం వేస్తుందక్క. నీకు దాహం వేస్తుందే, వాడికి జలుబు చేస్తుంది. అప్పుడు జలుబు చేయడం ఏంటక్క? గొంతు ఎండిపోతుంది. ముందు నీళ్ళు తాగనివ్వు. నువ్వు తాగాల్సింది ఈ నీళ్లు కాదు. మన ఇంట్లో అంటే కుదరలేదు, ఇక్కడ కూడా ఎందుకు? రా చెప్తాను. కనీసం గొంతు తడుపుకొని అక్క. ఒక్క నిమిషం ఆగలేవా ఏంటి? రా. రా కూర్చో. ఏంటక్క? పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అని తల్లినైతే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసు గాని తల్లినయ్యే అదృష్టం మాత్రం లేదు. ఇదిగో ఈ పొడి నీళ్లలో వేసుకుని తాగితే ఒంటికి చలవ, కడుపులో బిడ్డకి చలవ. ఇదిగో తాగు. ఏంటక్క నువ్వు? ఇంతకంటే నన్ను చంపే. మంచినీళ్ళంటే ఈ పసరి నీళ్ళు ఇస్తావేంటి? నీకోసం బిడ్డ మంచి కోసమే కదా ఇచ్చేది. తాగు. గొంతు ఎండబెట్టి చంపడం మంచా?
ఏంటి సంతకం పెట్టావా? ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? అంత టైం లేదు. నేను ఈ సంతకం పెడితే నా కుటుంబం నవ్వులు పాలవుతుంది. నలుగురిలో మా అన్నయ్య తలెత్తుకుని తిరగలేడు. మన అగ్రిమెంట్లో కండిషన్ నెంబర్ 2, పతనమైపోతున్న నీ కుటుంబాన్ని చూడాలే తప్ప నా మాటకి ఎదురు చెప్పకూడదు. కండిషన్స్ మర్చిపోతే ఎలా? నా వల్ల కాదు, నేను ఈ పని చేయలేను. ప్రశాంతంగా కళ్ళు మూసుకో. ఒక్కసారి నీ కూతుర్ని గుర్తు చేసుకో. అన్నం లేక ఏడుస్తూ, మా చిత్రహింసలు తట్టుకోలేక అరుస్తూ, పాపం చిన్నపిల్ల కదా, ఒక్కసారి ఊహించుకో. అందుకే నువ్వొక్క సంతకం పెట్టావనుకో, అక్కడ నీ కూతురు హ్యాపీ, ఇక్కడ నేను హ్యాపీ. సరే, నీ బాధ చూస్తుంటే నీకు ఇంకో అవకాశం ఇద్దామనిపిస్తోంది. సంతకం పెట్టడం, కోర్టులో స్టే తీసుకురావడం, ఊర్లో పరువు పోవటం, ఇదంతా లేకుండా నీకు నువ్వే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి జనం కోసం ఆస్తి పంపకాలు ఆపేయమని చెప్పగలిగేవనుకో, కోర్టుకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. చూడు, మా అన్నయ్య చేసింది గొప్ప పని, దాన్ని ఆపమని ఎలా చెప్పమంటావు? మీరు గొప్ప పనులు చేసే గొప్పవాళ్ళు అనిపించుకుంటుంటే చూసి కొంట తడి పెట్టాలని రాలేదు. నీకు అవకాశం ఇవ్వగలను కానీ టైం ఇవ్వలేను. నీ అంతట నువ్వుగా మీ అన్నయ్యతో చెప్పి ఆపిస్తే సమస్య ఇంటిలోనే ఉంటుంది. నీ వల్ల కాదు అంటే నీ కూతుర్ని అడ్డు పెట్టుకొని నీతో సంతకం పెట్టించి కోర్టులో స్టే తీసుకురావడం పెద్ద సమస్య కాదు. కనీసం ఈ అవకాశాన్నైనా వాడుకో. నువ్వు పోతుందేమోనని భయపడే ఇంటి పరువు, నీ అన్న పరువు గడప దాటి పోకుండా ఉంటుంది. ఈశ్వర్, మీ అత్తగారికి ఎలా ఉంది? పర్వాలేదమ్మా. ఏదైనా మంచి హాస్పిటల్లో చూపించలేకపోయారా? అక్కర్లేదమ్మా, మామయ్య గారు చూసుకుంటానన్నారు. ఓ, నువ్విక్కడున్నావా? ఎరా, ఆ వాటర్ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు చూసుకుంటున్నావా? చూస్తున్నాను అన్నయ్య. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఉంది కాబట్టి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. దగ్గరుండి చూసుకో. అన్నయ్య, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది అనుకుంటున్నాం కానీ ఈ ప్రాజెక్ట్ గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారా? ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడానికి గవర్నమెంట్ ఉండగా మనకెందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మనం చేస్తున్నది మంచి పని అనుకుంటున్నప్పుడు ఎవరో ఏదో అనుకుంటున్నారనేది మనకు అనవసరం. దానివల్ల మనకి కొంతమంది శత్రువులు ఏర్పడతారన్నయ్య. అలా ఎందుకు అని. ఈ ఊరు మనది. ఈ ఊరికి ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాం, చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా మనం చేసేదే ఉందన్నయ్య. ఈ ఊరి కోసం స్కూల్ కట్టించారు. ఈ ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా మీరే ముందుంటారు. ఇంకా ఈ ఊరి కోసమని అంత ఆస్తిని ఖర్చు పెట్టడం ఎందుకు? రాజకీయ నాయకులు, గవర్నమెంటు చేయలేని పని ఈశ్వర్ చంద్రప్రసాద్ చేశాడు అనిపించుకొని మనల్ని చులకన చేయడానికి కాకపోతే అని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారన్నయ్య.
ఒకరి గురించి వదిలే, నువ్వేమనుకుంటున్నావో చెప్పు. అనుకోకుండా వచ్చిన ఆస్తది. దాన్ని ఊరి జనం కోసం ఖర్చు పెట్టడం తప్పని నాకు అనిపించలేదు. నేను చేసే పని నాకు నచ్చినప్పుడు మరొకరి గురించి ఆలోచించను. పోనీ ఈ ప్రాజెక్ట్ని గవర్నమెంట్కి అప్పచెప్పి మనం ఏదో సాయం చేసినట్టుగా ఉంటే సరిపోతుంది కదా. ఈ ప్రాజెక్ట్ చేయడం నీకు ఇష్టం లేనట్టుంది. ఆ, అలాని కాదన్నయ్య. రేయ్, ఏదన్నా ఉంటే ముక్కుసూటిగా మాట్లాడు. వాళ్ళన్నారు వీళ్ళన్నారని వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకు? నాకు ఇష్టం లేదని కాదన్నయ్య, వాళ్ళు చెప్పేది కూడా నిజమే కదా అంటున్నాను. చూడు, గ్రామ పెద్దల ముందు మాటిచ్చాను. మాట నిలబెట్టుకోలేనప్పుడు ఆ మనిషి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒకవేళ నీకేదైనా అభ్యంతరం ఉంటే చెప్పు. తమ్ముడిగా నీ ఆస్తి నీకు పంచి నా ఆస్తితోనే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను. అన్నయ్య అది రే, ఇంక ఈ విషయం గురించి డిస్కషన్ అవసరం లేదు. ఎవరి కోసం ఈ ప్రాజెక్ట్ ఆగదు. ఏంటమ్మా అన్నయ్య నేను చెప్తుంది అర్థం చేసుకోడేంటి? అర్థం పర్థం లేని మాటల్ని ఏం అర్థం చేసుకుంటాడు? కోట్ల రూపాయల ఆస్తిని ఖర్చు పెట్టి కూడా నలుగురిలో మాటలు పడ్డం ఎందుకు? అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారా? వాళ్ళలో నువ్వు కూడా చేరావా? అమ్మ, అన్నయ్యకి నువ్వన్నా చెప్తావు అనుకుంటే నువ్వు కూడా నన్నే అంటున్నావా? చెప్పించుకునే స్థాయిలో వాడు ఎప్పుడు లేడు. చెప్పే స్థాయికి నువ్వు ఇంకా ఎదగలేదు. ఇదేంటి కొత్తగా అన్నయ్య మాటకి ఎదురు చెప్తున్నావు? మంచి చెప్తున్నానమ్మా. ఆస్తి అలా ఊరి కోసం ఖర్చు చేస్తే చాలా సమస్యలు వస్తాయి. మంచి కడ్డుపడ్డం సమస్యకి ఎప్పుడు అలవాటే, కానీ అది ఎప్పుడు గెలవలేదు. నా బాధను అర్థం చేసుకోమ్మా. నువ్వన్నా అన్నయ్యకి ఈ పని చేయొద్దని చెప్పు. ఆస్తి పోతుందని నీ బాధ అంతేగా? ఆస్తి గురించి కాదమ్మా. ఆస్తి గురించి కాకపోతే ఎందుకు ఇలా అడ్డుపడుతున్నారు? బావగారు చేసేది ఎంత గొప్ప పని! రేపు మన గురించి తర్వాత తరాలు ఎంత గొప్పగా చెప్పుకుంటాయండి. ఆ అమ్మాయికున్న జ్ఞానం కూడా నీకు లేదురా. ఈశ్వర్ మాటే నా మాట. ఎవరి కోసమో ఈ పని ఆగదు. ఆగకపోతే ఆయనకేం నష్టమో అడగండి. చెప్పండి, మీకేం నష్టమో? అమ్మా, అన్నయ్య ఈ ప్రాజెక్ట్ ఆపకపోతే ఊళ్ళో పరువు పోతుందమ్మా. ఎవరండి బావగారు పరువు తీసేది? మన డబ్బు మనం ఖర్చు పెట్టుకుని మంచి పని చేస్తుంటే ఎవర్రా మన పరువు తీసేది? అత్తయ్య గారు చెప్పేది నిజమే కదా? అమ్మా, ఈ ఒక్కసారి నా మాట వినమ్మా. నీ మాటలో మంచి ఉంటే ఖచ్చితంగా వినేదాన్ని. వినాల్సిన అవసరం లేదని అర్థమైపోయింది. నా మాట వినకపోతే ఈ ఇల్లు నాశనం అయిపోతుందమ్మా. ఎందుకు నాశనం అవుతుందిరా? పద. అక్క, అమ్మకి బాలేదు. బావ చేసే పనుల వల్ల మా ఇంట్లోనూ బాలేదు. అందరికీ బాగుండడం కోసం పొర్లు దండాలు పెట్టుకుంటానని చెప్పి మొక్కుకున్నాను.